ఇవాళటి నుంచి మేడారం మహాజాతర మొదలవబోతుంది. 4 రోజుల పాటు సాగనున్న ఈ జాతర ఇవాళ గద్దెల మీదకు సారలమ్మ, పగడిద్దరాజు అలాగే గోవిందరాజు చేరుకుంటారు. మేడారానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లె అనే ఒక గుడి నుంచి సారలమ్మని తీసుకొస్తారు. ఒక వైభవంగా ఒక ప్రొసెషన్తో ఇటు సారలమ్మని తీసుకొస్తారు. దాని తర్వాత మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం నుంచి పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును తీసుకొస్తారు. దాని తర్వాత ఇటు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజుని తీసుకొస్తారు. సో మొత్తం మీద గద్దెల పైన ఈ ముగ్గురిని ప్రతిష్ఠించడంతో మహాజాతర ప్రారంభానికి అంకురార్పణం పలుకుతారు. ఇటు గురువారం సాయంత్రం గద్దెపైకి సమ్మక్క చేరుకుంటుంది. చిలుకల గుట్ట నుంచి కుంకుమ బరినే ఆ రూపంలో సమ్మక్కని తీసుకొస్తారు. తీసుకొచ్చి గద్దెలపైన సమ్మక్కని కూడా కూర్చోబెడతారు. ఇటు శుక్రవారం సమ్మక్క సారలమ్మ దర్శనం జరగబోతుంది. దాని తర్వాత శనివారం సాయంత్రం జనదేవతల వనప్రవేశంతో మహాజాతర సమాప్తం అవబోతుంది. మొత్తం మీద ఇటు ఏషియాలోనే బిగ్గెస్ట్ ట్రైబల్ కుంభమేళా అని చెప్పుకోవచ్చు. అలాంటి ఈ కుంభమేళాలో 12th సెంచరీ 12వ శతాబ్దంలో ఇటు తల్లి కూతుర్లు కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన రాజులకు ఎదురుగా వెళ్ళి వాళ్ళప్పుడు పన్ను కట్టమని అన్నప్పుడు వాళ్ళకి ఎదురుగా వెళ్ళి పోరాటం చేశారు. దాని తర్వాత అప్పటి నుంచి వాళ్ళని కొలవడం మొదలుపెట్టారు. ఇటు సమ్మక్క అలాగే ఇటు సారలమ్మ. మొత్తానికైతే 4 రోజుల జాతర, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర. ఇటు బుధవారం రోజు ఇటు సారలమ్మని అలాగే తర్వాత ఇటు పగిడిద్దరాజు అలాగే ఇటు గోవిందరాజు ఈ ముగ్గురిని గద్దె మీదకి తీసుకొస్తారు. తర్వాత ఇటు సమ్మక్కని కూడా గద్దె మీదకి తీసుకొస్తారు. ఇటు గురువారం శుక్రవారం ఇటు జనవరి 30, 2026 శుక్రవారం మెయిన్ దర్శనానికి సంబంధించిన ముఖ్యమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఆ రోజు దర్శనానికి కొన్ని లక్షలలో భక్తులు అక్కడికి చేరుకుంటారు, బంగారాన్ని సమర్పించుకుంటారు. దాని తర్వాత శనివారం రోజు వనప్రవేశం జరగబోతుంది. తిరిగి ఈ దేవుళ్ళు ఇటు సమ్మక్క, సారలమ్మ అలాగే గోవిందరాజు, పగిడిద్దరాజు వీళ్ళందరూ కూడా వనప్రవేశం చేయబోతారు. మళ్ళీ అడవిలోకి తిరిగి వెళ్ళబోతుంటారు. ఒకసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూస్తే కనుక ఇటు బెల్లాన్ని కొన్ని వేల మంది భక్తులు బెల్లాన్ని కూడా సమర్పించుకుంటారు. ఇప్పుడు దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు. ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు ప్రస్తుతానికి ఇటు మేడారంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అరేంజ్మెంట్స్ చేసింది, ఎన్ని లక్షల్లో ఇటు భక్తులు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది, ఇవాళ జరిగే కార్యక్రమం ఇటు సారలమ్మ అలాగే ఇటు పగిడిద్దరాజు, గోవిందరాజు వీళ్ళందరి గద్దెల మీదకి ఎన్ని గంటలకు చేరుకోబోతున్నారు, దీనికి సంబంధించి దాని తర్వాత కార్యక్రమాలు అలాగే జాతరలో చాలా అద్భుతమైనటువంటి వాతావరణం ఆవిష్కృతం అవుతుంది. ఇప్పటి వరకు 2 ఏళ్లకోసారి జరిగేటువంటి మహాజాతర కూడా సమయం ఆసన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అన్ని ఏర్పాట్ల నడుమ ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎట్లకి చూసినా కానీ ఇక్కడ మేడారం వైపే దారులన్నీ వస్తున్నటువంటి పరిస్థితి. భక్తులు మాత్రం నిన్న సాయంత్రం నుండే తండోపతండాలుగా తరలి వస్తూ మేడారం అమ్మవార్లను దర్శించుకోవడానికి ఉవ్విల్లుతున్నారు. కొంతమంది వచ్చిన రోజే వెళ్ళిపోతుంటే మరికొంతమంది మాత్రం వారం రోజుల పాటు ఇక్కడే ఉండడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో కూడా భక్తులు మాత్రం కుటుంబ సభ్యులతోటి ఇక్కడ మొత్తం వాళ్ళ ట్రాలీలు తీసుకొచ్చిన తర్వాత మొత్తం మేడారం మొత్తం జనసంద్రంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అమ్మవార్లను దర్శించుకోవడానికి క్యూ లైన్ల నుండి కూడా అలాగే వివిఐపీలకు కూడా చాలా క్రేజ్ పెరుగుతుంది. వచ్చినటువంటి వివిఐపీ పాసులు కూడా దాదాపు 2 లక్షల మందికి పైగా వివిఐపీ పాసులు ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. వచ్చినటువంటి భక్తులు మాత్రం ఈసారి కొత్త జాతరగా ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో గత జాతరకు ఈ జాతరకు కూడా చాలా అద్భుతమైనటువంటి వాతావరణం. ఎందుకంటే జాతర స్వరూపమే మారిపోయింది. ఇప్పటి వరకు ఆ గద్దెలను కూడా 101 కోట్లతోటి ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు లేని జాతరను చూడడానికి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇట్లాంటి మహాజాతర దీనికి మళ్ళీ అంటే ఒక చరిత్రలో లిఖించే విధంగా ఈ జాతర ప్రారంభం కానుంది. 2026 అనేది చరిత్రలో నిలిచిపోయే విధంగా అన్ని ఏర్పాట్లు నిలబడ్డాయి. ఇప్పటి వరకు ఉన్న జాతర ఒక రకంగా ఉంది, ఇప్పటి నుండి జరగబోయే జాతర మరో రకంగా ఉండేలా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం రాతి నిర్మాణాలు, అందుకే మళ్ళొక 1000 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. కాకతీయ సామ్రాజ్యంలో
నేపథ్యంలో ఇక్కడ కళలు కట్టడాలకు ఏదైతే నాంది పలికినటువంటి వాతావరణం రామప్పతో పాటు 1000 స్తంభాల దేవాలయము, ఫోర్ట్ వరంగల్ లాంటివి ఇప్పటి వరకు 1000 ఏళ్ల తర్వాత కూడా భక్తుల్ని ఆకర్షిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ నిర్మాణం కూడా మరొక 1000 ఏళ్ల వరకు ఉండే విధంగా ఒక ప్రణాళికలు రచించారు. అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీతో కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి భక్తులు మాత్రం మళ్ళీ జాతర దినదిన ప్రవర్ధమానంగా వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా వస్తున్నాయి మొత్తం. ఎందుకంటే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరనే కాకుండా ఇక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా తెలంగాణ నుండి రాబోయే రోజుల్లో తెలంగాణకు ఒక తలమానికంగా నిలిచేటువంటి మేడారం మహాజాతరకు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు మాత్రం ప్రతి ఇంటి నుండి ఒకరు వస్తారంటే అతిశయోక్తి కాదు. కుటుంబ సభ్యులతో వచ్చి 4 రోజులు ఉంటారు. అంటే ఈ రోజు నుండి మహాఘట్టం ఆవిష్కృతం అవుతుంది. సారలమ్మ అలాగే గోవిందరాజు, పగిడిద్దరాజు ఈ రోజు వస్తారు. రేపు సమ్మక్కను కూడా ఇక్కడికి తీసుకొస్తారు. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి చిలకల గుట్ట నుంచి సమ్మక్కను తీసుకొస్తారు. ఇక్కడ పూనుగొండ నుండి సారక్కను తీసుకొస్తారు. అలాగే గోవిందరాజు, పగిడిద్దరాజులు కూడా ఆల్రెడీ ఇప్పటికే నిన్ననే బయలుదేరినటువంటి పరిస్థితి. అంటే కాలినడకనే వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న బయలుదేరితే ఈ రోజు వచ్చి సాయంత్రం వరకు గద్దెల మీద కొలువయ్యే సమయానికి భక్తులు మాత్రం ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక రేపు జరగబోయేటువంటి ఆవిష్కృతం కాబోతున్న సమ్మక్క అసలు మెయిన్ 29వ తారీఖు జరగబోయే సమ్మక్క జాతర మాత్రం చాలా అద్భుతంగా ఆవిష్కృతమయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి వచ్చేటువంటి భక్తులు ఈ రోజు రేపు అమ్మవార్లు కొలువు తీరిన తర్వాత శుక్రవారం నాడు మొక్కులు మొక్కుకుంటారు. ఆ తర్వాత శనివారం నాడు వనప్రవేశం జరిగేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈ 4 రోజులు కూడా చాలా అట్టహాసంగా అద్భుతమైనటువంటి ప్రాసనంగా ఉండేటువంటి అవకాశం ఉంటున్నటువంటి నేపథ్యంలో భక్తులు కూడా 4 రోజులు ఇక్కడే ఉండేటువంటి వాళ్ళే చాలా మంది ఉంటారు. అందుకే మొత్తం జాతర జనసంద్రంగా మారబోతుంది. వచ్చినటువంటి భక్తులు మొత్తం ఇక్కడ జంపన వాగులో పుణ్యస్నానాలు ఆచరించి అక్కడి నుండి కాలి నడకన వచ్చి అమ్మవార్లను దర్శించుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో ఆ ప్రత్యేకమైనటువంటి విఐపి క్యూ లైన్లో ఒకవైపు, మరోవైపు మాత్రం ఇక్కడ భక్తులు సాధారణ క్యూ లైన్లో వస్తున్నారు. కానీ కోట్లాది మంది భక్తులు మాత్రం ఈ 4 రోజుల్లో మేడారంలో సందడి చేయబోతున్నారు. ఇక్కడ అమ్మవార్లను దర్శించుకొని వారికి ఎవరికి నచ్చిన విధంగా వారు ఇక్కడ జాతర స్వరూపాన్ని కూడా ఆస్వాదించేటువంటి విధంగా కనిపిస్తుంది. ఇక్కడ అంటే ఆధ్యాత్మికత లాగా ఒక పూజలు లేవు, ఎక్కడ ఒక ఆరతులు లేవు. కానీ కేవలం అమ్మవార్లు కొలువు తీరిన తర్వాత చిలకల గుట్ట నుంచి కుంకుమ పరల రూపంలో తీసుకొచ్చేటువంటి అమ్మవారిని ఇక్కడ గద్దెలను దర్శించుకొని అక్కడే ఒక వాళ్ళ మానసిక ఉల్లాసం పొందడమే కాకుండా భక్తి తన్మయత్వంతో వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు రాబోయే 4 రోజులు మాత్రం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుంది. 2026 జాతర ఇంతకుముందు ఏ విధంగా ఉందో ఇప్పటి నుండి కూడా మరోవైపు వెళ్లే విధంగా ఉంది. వచ్చేటువంటి భక్తులు అంటే ఇక్కడి నుండే కాదు, చాలా మంది విదేశీయులు కూడా వస్తున్నారు. ఆ విదేశీయులే కాకుండా విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు అమ్మవారి దయ వల్ల మేము విదేశాల్లో స్థిరపడ్డాము కాబట్టి వచ్చేటువంటి ప్రతి 2 ఏళ్లకోసారి సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటామని చెప్పని ఒక్కొక్కరు కూడా భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం ఇప్పటి వరకు మనం ఎంతో మందిని చూసాము. కానీ ఇక్కడ భక్తులతో తన్మయత్వంతో ఓలాడుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఎక్కడ చూసినా ఒక్కసారి మనం చూస్తున్నాము. ఈ జనసంద్రాన్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది అమ్మవార్ల దర్శనానికి ఇప్పటికే వేలాది మంది, లక్షలాది మంది వస్తూనే ఉన్నారు. వచ్చేటువంటి భక్తులు కూడా ఎంతో తన్మయత్వంతో వెళ్తున్నారు. మనం చూస్తున్నాం అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో గద్దెలకు ఒక ట్రైబల్ ఫ్లేవర్ ఆలోచించే విధంగా అక్కడ గద్దెలను కూడా రాతి కట్టడాలను కూడా నిర్మించారు. ఒక్కొక్క కట్టడము ఒక్కొక్క ప్రత్యేకగా ఉంటుంది. మొత్తం 8 గొట్టెలు ఉంటాయి కాబట్టి వాళ్లకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా కూడా ఈ నిర్మాణాలు చేశారు. కానీ ఈసారి వచ్చేటువంటి భక్తుల జాతర మాత్రం ఒక అద్భుతమైనటువంటి వాతావరణాన్ని తలపించబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని 251 కోట్ల రూపాయల నిధులను కూడా భారీ నిధులను కేటాయించిన తర్వాత అమ్మవార్లను దర్శించుకునేటువంటి భాగ్యం కలిగించాలని చెప్పి ప్రతి ఒక్క భక్తుడు ఈసారి మాత్రం ప్రతిష్టాత్మకంగా జాతరకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో కూడా ఆ భక్తులు మాత్రం ఒక తన్మయత్వంతో ఉంటున్నటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా కానీ మనం చూడొచ్చు. ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. మనం చూసేటువంటి ఆ భక్తులు ఒక తన్మయత్వంతో చూస్తున్నారు. ఒక్కసారి మనం భక్తులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, అంటే వాళ్ళ తన్మయత్వం ఎట్లుందమ్మా? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కాళేశ్వరం. ఓకే, ఇక్కడ ఎట్లుంది ఈ జాతర? ఎట్లుందమ్మా? చాలా బాగుంది, సూపర్. ఎప్పటి నుంచి వస్తున్నారు జాతరకి? మేము వస్తున్నాం 30 years నుంచి వస్తున్నాం. ఎప్పటికి వస్తున్నాం మేము పుట్టిన కాలం. మరి గత జాతరకి ఈ జాతరకి ఏం తేడా? చాలా బాగుంది, చాలా బాగుంది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైలైట్. మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఇక్కడ అమ్మా, నువ్వు ఎన్నేళ్ళ నుంచి వస్తున్నావు జాతరకి? నాకు 50 ఏళ్ళ నుంచి వస్తున్నావా? ఎట్లుందమ్మా జాతర? మంచిగా ఉన్నది బిడ్డ, మంచిగా ఉన్నది.
ఎట్లుందన్న జాతర? బ్రహ్మాండంగా ఉన్నది. ఓకే, ఎప్పటి నుంచి వస్తున్న జాతర? నేను ఒక 50 సంవత్సరాల నుంచి వస్తున్నా. అంటే మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నారు. నేను 60 సంవత్సరాల వయసు నాకు. ఇలాంటి సౌకర్యం ఎన్నడూ చేయలే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. చాలా బాగుంది. నాకు తెలిసి మరో 50 ఏళ్ళ తర్వాత ఈ పిల్లలు కూడా మాట్లాడతారు కావచ్చు, అద్భుతమైనటువంటి మేడరం అమ్మవారి జాతర అని. ఉంటది, అట్నే ఉంటది. సీతక్క కానీ మినిస్టర్లు కానీ అనుకున్నట్టు అనుకున్న రేంజ్ లో పనిచేసిండ్రు. చాలా సౌకర్యంగా ఉన్నది, బాగున్నది. చరిత్ర నిలిచిపోయే విధంగా జరిగింది. చాలా బాగుంది, అప్పటికి ఇప్పుడే చాలా బాగుంది. పోయిన ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగుంది, చాలా బాగుంది. జాతర మాట్లాడుతా అంటే మరికొంతమంది మనం మాట్లాడదాం. ఒక్కసారి మనం చూద్దాము. ఏంటమ్మా, ఎట్లుందమ్మా జాతర, ఎట్లా చూస్తున్నారు? బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మంచిగా బాగా దర్శనం అయింది. జాతరకు వచ్చేటువంటి భక్తులకి మనకి ఏంటంటే ఇప్పటి వరకు 2026 మహాజాతర అనేది ఇక రాబోయే రోజుల్లో ఇంకా దినదిన ప్రవర్ధమానం అవుతుందని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు నిర్మాణాలే మనకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ జాతరలో ఇంకా ఎంత అద్భుతమైనటువంటి వాతావరణాన్ని గతంలో చూశారు, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు చాలా బాగుంది. లాస్ట్ టైం కంటే ఇప్పుడు బాగుంది. డెవలప్మెంట్ కూడా ఇంకా ఎక్కువ ఉంది. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు జాతరకి? ఇది 12th టైమ్ 13th టైమ్. అంటే దాదాపు 20 ఏళ్ల నుంచి వస్తున్నారు. అంటే మీరు రేపు ఫ్యూచర్ లో కూడా అంటే అమ్మవారి మీద ఎందుకంత నమ్మకం మీకు? మంచి జరగాలని, అన్ని జరుగుతున్నాయని వస్తున్నాం. ప్రతి ఇయర్ వస్తాము, మధ్యలో కూడా వస్తాము. ఇప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు బెటర్ గానీ. ఇక్కడ భక్తులు మాత్రం ఒక ఆనందానుభూతులు మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత జాతర, ఎందుకంటే ముఖ్యంగా అమ్మవారు చూసేటువంటి నేపథ్యం కూడా అమ్మవార్లు కూడా చాలా ఎంతో ప్రాశస్త్యం అని చెప్పి అంటున్నారు. అమ్మవారిని దర్శించుకోవడమే తమ పూర్వజన్మ సుకృతం అని చెప్పి అంటున్నారు. మొత్తానికి అయితే ఇక్కడ భక్తులు కూడా. బాబు ఏం పేరు నాన్న? లోహిత్. ఎక్కడి నుంచి వచ్చావు? బాద్రుపల్లి. ఓకే, ఇప్పుడు జాతరకు అమ్మవారు దర్శనం చేసుకున్నావా? చేసుకున్నా. ఎట్లా అనిపించింది? బాగుంది. ఎట్లా అనిపించింది జాతర? మంచిగా అనిపించింది. బాగుంది, నాకు నచ్చి చరిత్ర నిలిచిపోయే విధంగా చేశారు. నేను చాలా రోజులు మా మమ్మీ డాడీని అడిగితే ఈరోజు తీసుకొచ్చాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంతే. జనాలు ఎట్లా పబ్లిక్? బాగా ఉంది. జస్ట్ మిస్ నేను అలా తప్పిపోయేదాన్ని. తర్వాత మా డాడీని చూసి వచ్చేసాను నేను. మరి చెయ్యి మీద నంబర్ రాసుకున్నావా పేరెంట్స్ ది? నాకు తెలుసు అంకుల్. ఓకే, ఇక మొత్తానికి అయితే ఎట్లుందమ్మా జాతర స్వరూపం, ఎట్లుంది మీకు? చాలా బాగుందండి, నాకు బాగా నచ్చిందండి. మా కొడుకు పుడితే ఎత్తు బంగారం ఇస్తామని మొక్కుకున్నాము, అప్ప చెప్పినాము అమ్మవారికి మొక్కులు. మంచిగా హ్యాపీగా దర్శనం చేసుకుని వెళ్తున్నామండి. నిజంగా ముఖ్యంగా అమ్మవారు జంపన్న వాగులో స్నానాలు చేసుకుని ముడుపులు కట్టుకొని కొడుకులు పుట్టాలి, పిల్లలు పుట్టాలి, కూతుర్లు పుట్టాలి అన్నటువంటి ఒక ఆనందం మాత్రం చాలా వరకు భక్తులు ఉన్నారు. ఒకవేళ ఇప్పటి వరకు ఎన్నెల్లో వేచి చూసినటువంటి దంపతులకు మాత్రం కొడుకులు పుట్టిన తర్వాత ఇక్కడ అమ్మవారి ప్రసాదంగానే భావించి అమ్మవారికి పిల్లివెత్తు బంగారం కూడా జీవితాంతం అంటే ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి సమర్పిస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి మరికొంతమందిని చూద్దాము. భక్తులను చూస్తుంటే మాత్రం ఇంత క్రౌడ్, అంటే ఇప్పటి వరకు జాతరకు వచ్చేటువంటి భక్తులు మాత్రం ఇక్కడ పెరుగుతూనే ఉన్నారు. ఇది ఆరంభం మాత్రమే, ఈ రోజు జరుగుతున్నటువంటి ఆరంభంగా చూడొచ్చు. మొత్తానికైతే ఇక ప్రస్తుతానికైతే చూడొచ్చు. భక్తులు మాత్రం వచ్చేటువంటి విధానాలు చూస్తుంటే మాత్రం చాలా వరకు ఒక తన్మయత్వం చెందుతున్నారు. కొంతమంది ఉన్నారు. ఎట్లా ఉంది బ్రదర్ జాతర? సూపర్ ఉందన్న మేడారం జాతర. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మా జగ్గేపేట విజయవాడ దగ్గర. సూపర్ ఉంది జాతర వచ్చేసి. ఇప్పుడు ఇద్దరికి వచ్చారా? ఇప్పుడేనా? ఫస్ట్ టైం అన్న. చాలా సమ్మక్క సారక్క జాతర అనేసరికి మనకి అందరికి ప్రచారం తెలుసు. మొత్తం ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మనం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మీరు ముందు ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి, ఇంట్లో ఉంటది, ఇంత రద్దీ ఉంటది, ఇంత ట్రాఫిక్ ఉంటది, అంత ఉంటది. ఇప్పుడు అనుకోలేదు, వచ్చాక చాలా బాగుంది. అది ఫోన్ లో చూసి వచ్చామన్నా, కానీ చాలా బాగుంది. ఇక్కడికి వచ్చాక అందరు చాలా మంది ఇన్స్టాలో జాతరలో చూసిన తర్వాత ఎట్లా ఉంటుందని చెప్పి మనకు అనిపిస్తుంది, కానీ ప్రత్యక్షంగా చూద్దాం అనుకున్నారు. అంటే మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారా? అదిగోండి మీ ఫ్రెండ్స్. మీరు అందరూ ఒకటేనా? అందరం ఒకటే అన్న. ఎట్లుంది జాతర? బాగుందన్న, సూపర్ గా ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఫెమిలియర్ జాతర ఏమున్నాయి అక్కడ? మా దగ్గర ఏముందన్న, తిరుపతి తర్వాత తిరుపతి క్షేత్రం, పుణ్యక్షేత్రం. ఈ జాతర లాంటివి ఇట్లా ఉండే కదా. శివరాత్రి బాగా జరుగుతుంది మా దగ్గర. తిరుపతి అమ్మ అమ్మవారి మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ లక్ష్మీ తిరుపతి అమ్మవారి జాతర జరుగుతుంది. ప్రణించుపులు మా జగ్గిపేట అమ్మవారు రంగుల మహోత్సవానికి వచ్చారు. రేపు ప్రణించుపులు తిరిగి ప్రయాణిస్తారు. అక్కడ మా దగ్గర ఈ జాతర జరుగుతుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? సూపర్ గా ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంటే మీరు ఎప్పటి వరకు ఉంటారు ఇక్కడ? 2 days ఉంటాం. 2 days ఉంటారా? ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా.
ఇంకొక 2 రోజులు అయితే అసలు మళ్ళీ మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే సమ్మక్క వచ్చిన తర్వాత ఇక్కడ మీరు నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇంతలు ఉంటది, ఇంతకు 2 ఇంతలు ఉంటది. 2 రోజులు ఉందామని ఫిక్స్ అయిపోయినారు. ఒక్క రోజు ఉండి వెళ్ళిపోదాం. మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి, చాలా జగపేట బండ్లో బోధవాడ అందరూ ఒకటే. కేవలం ఇక్కడ చూడొచ్చు, ఎందుకంటే ఇన్స్టాలు అలాగే ఫేస్బుక్లలో చూసిన తర్వాత కూడా ఇట్లాంటి జాతర, అద్భుతమైనటువంటి జాతర మేము కూడా కళ్ళారా తనివి తీరా చూడాలన్నటువంటి ఒక ఆలోచనతో వచ్చారని చెప్పి అంటున్నారు చాలా మంది భక్తులు. ఎంత విజయవాడ దగ్గర నుండి వచ్చేటువంటి భక్తులు వీళ్ళందరూ, ఎందుకంటే ఇక్కడ 2 ప్రాంతాలు తెలంగాణ ఆంధ్ర ప్రాంతం విడిపోయిన తర్వాత కానీ భక్తికి మాత్రం ఎల్లలేవు. ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఇక్కడ నుండి ఎంతమంది తిరుపతికి వెళ్తున్నారు కానీ భక్తి మాత్రం అంతా ఒకటే అన్నటువంటి ఒక భావాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇదే అందరినీ కలిపేది, ప్రాంతాలు వేరైనా కానీ ఒక భావజాలం ఒక్కటే, ఒక ధర్మం ఒకటే అన్నటువంటిది కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మీకు ఎట్లా అనిపిస్తుంది బ్రదర్? మాకు బాగా ఓకే, ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు అంటే దూర ప్రాంతాల నుండి కూడా అంటే వస్తూ ఒక తన్మయత్వాన్ని ఇప్పటి వరకు ఆ ఫేస్బుక్లలో ఆ ట్విట్టర్లలో చూడడమే కాకుండా మనం చూడొచ్చు వచ్చేటువంటి భక్తులు కూడా చాలా ఒక తన్మయత్వానికి లోనవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎన్నో రకాల వాతావరణాలు కనిపిస్తున్నాయి, మనం చూడొచ్చు. ఒక్కసారి కుటుంబ సమేతంగా వచ్చినటువంటి వాళ్ళు అట్లా ఇండికేషన్స్ పెట్టుకుంటారు. ఆ ఇండికేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఉన్నా తమ కుటుంబం మాత్రం అక్కడికే రావాలనేది ఒకటి ఇండికేషన్. ఒకసారి మనం వాళ్ళతో కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక దగ్గరే ఉన్నారు, వాళ్ళందరినీ కూడా దూరం అంటే తప్పిపోకుండా కూడా ఒక ఇండికేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు. బ్రదర్, ఇది ఎందుకు ఇది మా గుర్తు? ఎంతమంది వచ్చారు మీరు? 15 మంది వచ్చినాం. 15 మంది వచ్చారా? ఈ 15 మంది ఎక్కడున్నా ఇది చూడంగానే జెండానా ఇది? మా జెండా అందరికి చెప్పారా మరి పిల్లలకి? అందుకే అందరు ఉన్నారు. పిల్లలు కొద్దిగా తప్పిపోతా ఉంటారు కదా, వాళ్ళు అందరు వస్తారు. చూడొచ్చు. నిజంగా ఇది చూస్తే ఇట్లాంటి ఇండికేషన్స్ మనకి ఇది ఒక్కటి కాదు, వేల సంఖ్యలో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎవరి ప్రయత్నాలు చిన్న అమ్మవార్లకు మొక్కుంటారు తమ పిల్ల పాపలు క్షేమంగా ఉండాలని, కానీ జాతరకు పోయిన తర్వాత పిల్లలు తప్పిపోతే ఎట్లా ఉంటుంది, కుటుంబ సభ్యులు తప్పిపోతే ఎట్లా ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచనలు కాకుండా అందరం మళ్ళీ ఎంత క్షేమంగా వచ్చామో అంతే క్షేమంగా తిరిగి వెళ్ళాలన్నటువంటి ఒక ప్రణాళికలు కూడా చేస్తున్నారు. అంటే ఒక్కొక్కరి ఒక్కొక్క ప్రత్యేక ఒక క్రియేటివిటీ అనుకోవచ్చు. ఎందుకంటే దూరం నుండి చూసినా తమకు ఇష్టమైనటువంటి కలరు కర్ర ఇవన్నీ చూసిన తర్వాత మా వాళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్పి పిల్లలైనా కుటుంబ సభ్యులైనా అక్కడికి వచ్చేటువంటి ఒక సింపుల్ ఇండికేషన్ అది. కానీ చాలా అద్భుతమైనటువంటి వర్కౌట్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా చూద్దాం ఒకసారి ఎట్లుందో మా జాతర చూస్తుంటే. చాలా మంచిగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. చాలా ఎవ్రీ ఇయర్ వస్తాం మేము ఇక్కడికి. ఇప్పుడు మనకు ఎన్నో జాతరలకు అక్కడిక్కడ వెళ్తా ఉంటాం, ఆ జాతరకు అమ్మ సమ్మక్క జాతరకు ఎట్లా ఉంది? లాస్ట్ ఇయర్ నాకు పాప పుట్టాలని మొక్కుకున్నా, పాప పుట్టింది నాకు. అందరు కొడుకులు పుట్టాలని మీరు పాప పుట్టాలని మొక్కిరా? పాప పుట్టింది నాకు. సమ్మక్క పెట్టిరా పేరు? శాన్విక అని పెట్టినాం. ఎట్లుందో జాతర? చాలా బాగుంది. జాతర మంచిగా జరుగుతుంది. మేము రాబట్టి 45 ఏళ్ళు అవుతుంది. నా పెద్ద కొడుకు పుట్టుకల కాడ నుంచి అత్తన్నాం. మనవలు మనవరాళ్ళు మొక్కిన కోరికలు అన్ని మేము ఏది అనుకుంటే అది సమ్మక్క తల్లి మాకు మంచిగా ఇస్తుంది. అత్తన్నాం 45 సంవత్సరాల బట్టి నా కుటుంబాన్ని తీసుకొని 4 పిల్లల మనవల మనవరాళ్ళ తీసుకొని మంచిగా సంతోషంగా అత్తన్నాం. మేము ఏదంటే అది కోరుకుంటే కొంగున బంగారం ఇస్తుంది తల్లి, అనుకున్నట్టు ఆనందం ఇస్తుంది. ఏది అనుకుంటే అది, ఏది మొక్కుతే అది ఇస్తుంది మంచిగా తల్లికి. ఆమె మాకు మేము మంచిగా దర్శనం చేసుకుంటున్నాం, మేము కోరికలన్నీ ఆమె నిలబెడుతుంది. మేము రాబట్టి 45 ఏళ్ళుగా నా కొడుకులు నా బిడ్డ నా పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు మొత్తం ఇంకొక 50 మంది అయితే అంటున్నారు కదా బ్యాచ్. 45 సంవత్సరాలు మేము రాబట్టి ఆ తల్లి దగ్గరికి. అప్పుడు వచ్చినప్పుడు అంత ఇంకా జంగల్ మంచిగా ఉంటాయి. ఇంకా అప్పటికిప్పటికి మంచిగా డెవలప్మెంట్ అయింది. ఇక్కడ ఇంకా మంచి డెవలప్మెంట్ చేసారు. మంచిగా ఏమి ఒత్తిడి లేకుండా మనసులకు ఇబ్బంది లేకుండా మంచిగా జరుగుతుంది, మంచిగా ఉన్నది. ఎట్లుందమ్మా ఇప్పుడు మీ అమ్మ నామవుతుంది? ఓకే ఓకే, మీ అందరు బాగా చూడొచ్చు. ఈ టీం అంతా ఒక్క వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇప్పుడు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు పిల్ల పాపలు అందరూ కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ మరో దగ్గర కోళ్ళు ఎగిరేసేటువంటి వాతావరణం. ఒకసారి ఎగిరేయమ్మా, కోళ్ళు ఎగిరే తాడు కట్టుకుంటారా ఇది మీరే? మరి ఎగిరిపోతే ఎట్లా? ఇక్కడ జాతరలో అడుగు పెట్టేటువంటి పరిస్థితి ఒక్కటే రోజులోనే లేదు, కానీ పోతున్నా కొద్ది. ఎట్లుందమ్మా జాతర? సూపర్, చాలా బాగుంది. సమ్మక్క సారలమ్మ జాతర చాలా బాగుందండి. ఇన్ని వేల పబ్లిక్ రావడం కూడా మాకు కూడా ఆనందంగానే ఉంది. ఇప్పుడు మొత్తం పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి, అది కూడా సంతోషం మాకు సీతక్క వల్ల. జాతర వల్ల కంప్లీట్ అయిపోయినాయి మంచిగా. ఇక ఇంకా బందోబస్తు కూడా, పోలీస్ బందోబస్తు కూడా చాలా బాగానే ఉందండి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగా నడుస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడ అండి, మేడారం.
ఓకే, మేడారంకు చాలా మంది వస్తుంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏందమ్మా మేడారంలో? ప్రత్యక్షత అంటే అమ్మవారు మా సమ్మక్క సారక్క వనదేవతలు, వాళ్ళు వనదేవతగా వెలిసి అమ్మవారు ఇక్కడ గద్దెల మీద ఉండిపోయారు. జంపన్న, పడిగిద్ద, గోవిందరాజు, జంపన్న వాగు కూడా సపరేటే. అక్కడ వీరవనితలు అయిపోయారు. జంపన్న వాగులో సార్లమ్మ, జంపన్న, పడిగిద్దరాజు వీరంతా వీరమరణం అయిపోయారు. ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షంగా వెలిసింది. సిలికర్లగుట్ట నుంచి పసుపు కుంకుమ తీసుకొస్తుంది. ఇక్కడ వెలిసిన ముగ్గులేసిన పాత గుడికి అక్కడికి వెళ్ళేసి గుళ్ళోకి వస్తుంది. మళ్ళీ తిరిగి వారం బుధవారం నాడు కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు ఇక్కడనే ఉంటారు కదా, చాలా వరకు మన జీవనోపాధి ఎట్లా జరుగుతుంది? అందరికి జీవనోపాధి అంటే షాపుల మీద అండి జీవనోపాధి. కష్టపడితేనే రూపాయి వస్తుంది ఎవరికి, కానీ వట్టిగా అయితే ఎవరికి రాదు. చిన్న షాపులు అవి ఇవి పెట్టుకొని భక్తులు నడిపించుకుంటారు. విలేజ్ వాళ్ళు కూడా అంతే, గాజు షాపులు అవి ఇవి. మేము కూడా ఇక్కడే బెగ్గింగ్ చేస్తుంటామండి. అమ్మవారి గుడి చూడొచ్చు, చిన్న చిన్న పిల్లలు కూడా ఎందుకంటే జాతరకు రావాలంటే చాలా మంది భయపడతా ఉంటారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న పిల్లలు ఇంత పిల్లలు కూడా తీసుకొని వస్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే భక్తులు మాత్రం ఒక అద్భుతమైనటువంటి వాతావరణాన్ని కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో దర్శనాలు చేసుకోవడానికి కూడా వచ్చేటువంటి భక్తులు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? జయదుర్గుట్ట నుంచి వచ్చినాము, హైదరాబాద్. ఓకే, మీరంతా అక్కడనే? అంతా అక్కడనే ఉంటాం. అసలు ఎప్పుడు మేము ప్రతిసారి వస్తాము. ఇంత జనాలు ఉన్నా అసలు ఏం లేకపోయినా మా మొక్కులు అయితే మంచిగా అంత మంచి, అంత అమ్మవారి మహిమనే మాకు. కానీ అసలు మేము మొక్కుకోకపోయినా సరే అంత ఘనం మంచిగా అయిపోతుంది. మనసులో తలుచుకుంటే చాలు. మేము ఒక్కడ కూడా మనసులో తలుచుకుంటే రావడం అంతే ఇంకా మన బాధ్యత. అసలు అన్ని మొక్కులు ఎంత మంచి తీరుతాయో, ఇంత జనాలు, కోట్ల జనాలైనా సరిపోదలేరు ఇంకా మన మొక్కులు తీర్చేస్తుంది అంతగానం. అంత అమ్మవారి మహిమ మనకున్నది. మహారాష్ట్ర ఆలాపల్లి, చంద్రపూర్ జిల్లా, గడ్చిరోలి జిల్లా. అయితే మేము ఎవరికి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. మాకు పిల్లలు పున్నలు మంచిగా జరుగుతుందని చెప్తున్నా. ఎప్పుడు మాకు అరగాలు ముళ్ళు వచ్చేటప్పుడు వచ్చింది. చాలా మంచిగా జరుగుతుంది. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా. ఓకే, చూడొచ్చు, నిజంగా భక్తజన సందోహం మాత్రం ఇక్కడ బయటనే ఇట్లా ఉంటే లోపల అమ్మవారి గద్దెల దగ్గర ఎంత కిక్కిరిసి ఉండొచ్చు అనేది కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతానికి అయితే వచ్చేటువంటి భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు వచ్చినటువంటి భక్తులను ఒక్కసారి మనం ఇక్కడ పలకరించే, అంటే విభిన్న సంస్కృతులు కూడా ఇక్కడికి వస్తున్నారు. అమ్మవారి మీద నమ్మకం కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే మరికొంతమందితో మనం మాట్లాడదాము. ఇక్కడ జాతరకు చూసేటువంటి వాళ్ళు మాత్రం ఒక అన్ని రకాలుగా వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ వచ్చేటువంటి భక్తుల దగ్గరికి వెళ్ళి పలకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ భక్తి తన్మయత్వంలో ఒక్కొక్కరు ఎంత అద్భుతమైనటువంటి అనుభవాలను కూడా ఆర్టీతోటి పంచుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు, భక్తి తన్మయత్వంతో కూడా మనం ఇక్కడ వచ్చొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో కూడా మొక్కుతున్నటువంటి పరిస్థితి చూద్దాం. ఒకసారి చూడొచ్చు, భక్తులను కూడా మనం చూస్తుంటే అర్థమవుతుంది. ఒకసారి మనం చూసేటువంటి పరిస్థితి చూడొచ్చు. అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతోటి మొక్కుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు ఆంధ్ర, ఇటు రాజమండ్రి నుంచి, అలాగే ఇటు విజయవాడ, జగ్గమ్మపేట, అలాగే ఇటు మహారాష్ట్ర, తెలంగాణకు సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ నగరాల నుంచి కూడా భక్తులు చేరుకుంటున్నారు. ఈ మహాఘట్టాన్ని వీక్షించి వాళ్ళ అమ్మవారికి బంగారాన్ని సమర్పించుకొని తమ కోరికలు నెరవేరేలాగా ప్రతి సంవత్సరం వస్తాము, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వస్తామని ఈసారి చేసిన అరేంజ్మెంట్స్ని కూడా చాలామంది భక్తులు మెచ్చుకుంటున్నారు. గత ఏడాదికి ఈ ఏడాదికి ఎంతో డిఫరెన్స్ ఉంది, ఎంతో మంచిగా చేశారు, ఎంత బాగా చేశారు, ఇప్పుడున్న ప్రభుత్వం బాగా చేసిందంటూ కూడా భక్తులు పొగుడుతున్నారు. సో మొత్తం మీద ఈ మహాఘట్టాన్ని మీరు వీక్షించకపోతే ఈసారి ఖచ్చితంగా వెళ్ళి వీక్షించండి. కొన్ని వేలాది మంది, కొన్ని లక్షలాది మంది, కొన్ని కోట్లాది మంది ఈ ఆసియాలోనే ఒక బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్ట్ అని చెప్పుకోవచ్చు. దీనికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేసింది. దాదాపు 4,000కు పైగా బస్సులను, ఆర్టీసీకి సంబంధించిన బస్సులను వేశారు. అలాగే 40 బైక్ అంబులెన్సులు. అలాగే ఇటు ప్రతి సంవత్సరం ఈ మహాఘట్టాన్ని మొదలుపెట్టే సమయంలో ఆ జిల్లాకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఎస్పీ కూడా ఆ ఘట్టాన్ని మొదలుపెట్టే సమయంలో కొన్ని రౌండ్స్ని గాల్లో ఫైర్ చేయడం, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. సో మొత్తానికైతే ఇటు చిలకలగుట్ట నుంచి సమ్మక్క, ఇటు కుంకుమ భరణి రూపంలో అక్కడికి చేరుకోబోతున్నారు. ఇటు సారలమ్మని, ఇటు కన్నెపల్లె అనే ఒక గ్రామం నుంచి జంపన్న వాగును దాటుకొని
ఇటు సారలమ్మ ఇవాళ చేరుకోబోతుంది. దాని తర్వాత ఇటు గోవిందరాజు అలాగే ఇటు పగిడిద్దరాజు ఈ ముగ్గురు కూడా చేరుకోబోతారు. దాని తర్వాత ఇటు సారలమ్మని చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో ఇటు సారలమ్మని తీసుకొచ్చే సమ్మక్కని తీసుకొచ్చే సమయంలో ఈ చిలుకలగుట్ట నుంచి తీసుకొచ్చే సమయంలో డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ తన పిస్టల్తోని గాల్లో కొన్ని రౌండ్స్ని కూడా కాలుస్తారు. దాని తర్వాత ఇటు వేలాది మంది భక్తులు షిగమెక్కి అమ్మవారితో పాటు అంటే సమ్మక్కతో పాటు గద్దెల దాకా వాళ్ళు కూడా ప్రయాణిస్తారు. సో మొత్తం మీద ఇటు భక్తులైతే చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. తాము కోరుకున్న కోరికలన్నీ తీరాయని కొంతమంది చెప్తున్నారు. ఇటు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో వీడియోస్ చూసి కొంతమంది యువత కూడా ఆంధ్ర నుంచి వచ్చిన యువత కూడా మేము ఎప్పుడు ఇలాంటి ఒక జాతరని మేము అటెండ్ అవ్వలేదు, ఇంతమంది వస్తారు, ఇంత మంచి అరేంజ్మెంట్స్ జరుగుతాయి అంటూ మేము ఎప్పుడు చూడలేదు. కానీ ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండి వీక్షించి తర్వాత వెళ్తాము. ఒక్కరోజే ఉందామని ఇనిషియల్గా ప్లాన్ చేసుకున్నాం, కానీ ఇంకొక 4 రోజులు మొత్తం పూర్తిగా ఈ 4 రోజులు కూడా అక్కడే ఉండి వీక్షించి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని మరి ఇక్కడి నుంచి వెళ్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద మేడారం జాతరకు సంబంధించిన మహాఘట్టం ఇవాళ మొదలవబోతుంది. సో దీనికి సంబంధించిన విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు ఆర్టీవీలో. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది, మీరు ఎప్పుడైనా మేడారం జాతరకి వెళ్ళారా, ఈసారి వెళ్ళబోతున్నారా, ఒకవేళ మీరు అక్కడే ఉంటే కనుక ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, మీకు ఎలా అనిపించింది అన్న మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.